అనేది చూసే వ్యక్తి కళ్ళల్లో ఉంటుందంటారు. అదే విధంగా ఆనందం గూడా మన కళ్ళల్లోనే ఉంటుంది. అంటే మన లోపల ఉంటుంది. దీన్ని అన్యత్వ కారణం అంటారు. ఈ అన్యత్వ కారణం కూడా ఒక కారణం. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే అన్యత్వ కారణం వల్ల. ఎవరి ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది. వస్తువులో ఏముండదు. ఒకే బంగారము అనేక రకాల ఆభరణాలుగా మారినట్టే, ఒకే వస్తువు, ఒకే స్త్రీ, ఒకే పురుషుడు అందరికీ ఒకే రకమైన ఫీలింగ్ తీసుకురాదు. ఇది చెప్పదలుచుకున్న విషయము. ఇది అన్యత్వ కారణం అంటారు. ఇంకొకటి ధృతి కారణం అని ఉంది. ధృతి కారణం అంటే ధారణ కారణం. ధృతి అంటే ధారణ. ధృతి అంటే ధైర్యము అనే అర్థం గూడా వస్తుంది. ధారణ అనే అర్థం గూడా వస్తుంది. ధారణ అంటే మన లోపల ఇంద్రియాలు ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే ఇంద్రియాలుండాలి. అంటే శరీరము ఇంద్రియాల మీద ఆధారపడి ఉంది. ఇంద్రియాలు శరీరం మీద ఆధారపడి ఉన్నాయి. ఇంద్రియాలు లేకుండా శరీరం ఉండదు. శరీరం లేకుండా ఇంద్రియాలుండవు. దీన్నేమంటారు? ధారణ లేదా ధృతి కారణం అంటారు. అంతేగాకుండా ఈ శరీరం ఏర్పడాలంటే పంచభూతాలుండాలి. పంచభూతాల ద్వారా శరీరం నిర్మించబడుతుంది. పంచభూతాలు లేకుంటే శరీరం యొక్క ధారణ అనేది లేదు. దీన్ని ధారణ కారణం అంటారు. ఇలా ప్రసంగవశాత్తు చెప్పాడు వ్యాసుడు. ఇన్ని రకాల కారణాలుంటాయి. అది మనకు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ కారణాలు, అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనలో కూడా ఈ కారణాలనేటివి మనకు బాగా పనికొస్తాయి. అందుకోసమే ఇక్కడ దీని గురించి చర్చించడం జరిగింది. ఇది యోగాంగాలను అనుష్ఠించడం ద్వారా 2 కారణాలైతే మనకున్నాయి. వియోగ కారణం ద్వారా మన అశుద్ధి నశిస్తది. ప్రాప్తి కారణం ద్వారా మనకు వివేక ఖ్యాతి కలిగిస్తుంది. ఇది 28వ సూత్రం అయిపోయింది. 29వ సూత్రం ఏంటంటే ఈ అష్టాంగాలు ఏంటివో ఒకసారి సూత్రప్రాయంగా చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయో అష్టౌ అంగాని. ఇది సూత్రం. అంటే 8. యమము 1, నియమము 2, తర్వాత ఆసనము 3, ప్రాణాయామము 4, తర్వాత ప్రత్యాహారము 5, ధారణ 6, ధ్యానము 7, సమాధి 8 అంగాలు. ఇవి 8 అంగాలు. 8 అంగాల్లో మొదటి అంగము యమం. యమం గురించి ఈ సూత్రం. 30వ సూత్రం ఏంటంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమాః. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి యమములు. ఈ యమములు మొదటిది అహింస. అహింస గురించి వ్యాస మహర్షి ఏం చెప్పారంటే సర్వదా సర్వభూతాని అనవిద్రోహః అహింస. సర్వదా సర్వభూతానాం అనభిద్రోహః. అభిద్రోహము అంటే అన్యాయంగా హింసించడము, ద్రోహం చేయడం. అనవిద్రోహము అంటే ద్రోహపు బుద్ధి లేకపోవడం. అంటే సర్వత అంటే అన్ని పరిస్థితుల్లో, సర్వదా అన్ని కాలాల లోపల, సర్వదా సర్వభూతానాం అన్ని ప్రాణుల ఎడ అనభిద్రోహః ద్రోహము చేయాలనే ఆలోచన కూడా లేకపోవడము అహింస. అంటే నేను అనుకోని పరిస్థితుల లోపల హింసించాను. తప్పే. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా మనము హింస అనేది చేయకూడదు. అంటే ద్రోహ బుద్ధి మన లోపల ఉండొద్దు. అంటే ద్రోహ బుద్ధి
అంటే వాళ్ళకి నష్టము చేయాలనే బుద్ధి మనస్సు లోపల కూడా ఉండద్దు. అంటే ఒక కేవలము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఫిష్ మాత్రమే తింటా. చికెన్, మటన్ తినను. చాలా గ్రేట్‌గా గూడా చెప్తుంటారు. నేను మటనే తింటా. చికెను, ఫిష్ తినను. నేను చికెనే తింటా. ఫిష్, మటన్ తినను. అంటే నేను పలానా జంతువునే హింసిస్తా. మిగతా జంతువులు ముట్టను. ఆవంటే నాకు ప్రాణం. కానీ మేకలను, కోళ్ళను, గొర్రెలను, మేకలను ఇంకా రకరకాల జంతువులు తింటా. కానీ ఆవును మాత్రం నేనేం చేయను. అంటే ఒక వ్యక్తి ఆవును మాతగా భావిస్తూ, ఇక మిగతా జంతువులను హింసిస్తుంటాడు. కరెక్ట్ కాదిది. అంటే ఇక్కడ ఏం జెప్తున్నాడంటే, సర్వభూతానాం సమస్త భూతాల ఎడ ఈ ద్రోహ బుద్ధి అనేది ఉండొద్దు. దీన్ని కొడతాను, దీన్ని తిడతాను, దీన్ని హింసిస్తాను, దీన్ని కడు జేస్తాను అనే ఆలోచన కూడా ఉండద్దు. ఎలాంటి పరిస్థితిలో గూడా. పరిస్థితి అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల డాక్టర్ జెప్పాడు గనుక తింటున్నాను. నా వృత్తి అదే గనక నేను కటికే వాళ్ళుంటారు. మా వృత్తి అదే గనుక నేను దాన్ని అలా హింసిస్తున్నాను. జవలార్లుంటారు. మా వృత్తి అదే గనుక నేను చేపలను పడుతున్నాను. అలా రకరకాలుగా పరిస్థితులను జెప్పి హింస జేస్తుంటారు. కానీ ఆ పరిస్థితులకు కూడా లొంగకుండా మనము హింస చేయొద్దు. సర్వతా, సర్వదా. సర్వదా అంటే అన్ని వేళల్లో. అంటే అన్ని పరిస్థితుల లోపల, అన్ని వేళల లోపల, అన్ని ప్రదేశాల లోపల. అంటే కొంతమంది ఎలా అంటారంటే, ఇలాంటి ప్రదేశంలో నేను హింస జేయను. తిరుపతిలో జేయను. షిరిడీలో జేయను. శబరిలో చేయను. కానీ ఇంకా ప్రతి చోట గూడా హింస చేస్తా నేను. అక్కడికి వెళ్తే అది మహాపాపంలా భావిస్తారు. వేరే చోట మాత్రం దాన్ని పుణ్యకార్యంలాగా, పురుషార్థంలానే భావిస్తారు. అది గూడా అంటే కొన్ని ప్రదేశాల్లో చేయకపోవడము, కొన్ని జంతువులను చంపకపోవడము, కొన్ని పరిస్థితుల్లో చంపకపోవడము, అది అహింస వ్రతం కిందికి రాదు. అన్ని ప్రదేశాల లోపల, అన్ని సమయాల లోపల, ఎట్లాంటి పరిస్థితి లోపలనైనా మనము అన్ని భూతాలంటే అన్ని రకాల జంతువులను హింసించకపోవడము అహింస అవుతుంది. ఈ మధ్య గొప్ప ప్రవచనకర్తలనే వాళ్ళు గూడా రాముడు మాంసాహారం తిన్నాడు. ఎందుకంటే క్షత్రియుడు గనక. ఇక్కడ ఏ పరిస్థితిలో గూడా మాంసాహారం తినొద్దని పతంజలి మహర్షి చెప్తున్నాడు. దానికి వ్యాసుడు భాష్యం రాశాడు. మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు మరి? క్షత్రియులకు ఎగ్జంప్షన్ అని రాయలేదు ఇక్కడ మరి. క్షత్రియులు తినకూడదు. పలానా చోట తినకూడదు. పలానా రోజు ఏకాదశి రోజు తినకూడదు. లేపోతే పౌర్ణమి రోజు తినకూడదు. అమావాస్య రోజు తినకూడదు. అలాంటివి అలాంటి రిస్ట్రిక్షన్స్‌తో లేదు అహింసా వ్రతం. ఏ టైంలోనైనా, ఎవరైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ వర్ణం వాళ్ళైనా, ఏ ఆశ్రమం వాళ్ళైనా హింస చేయకూడదు. హింస చేయకూడదంటే కొన్నిటినే గాదు. ఒక ఆవును చంపకపోవడమే అహింస గాదు. మేకను, గొర్రెను, కోడిని అన్ని జంతువులు 84,00,000 జీవరాశుల లోపల దేనిని గూడా హింసించకపోవడమే గాదు. అనభివిద్రోహః వాటికి ద్రోహము చేయాలన్న తలంపు గూడా ఉండొద్దు. అది అహింస. కానీ ఈ అహింస ధర్మాన్ని కాపాడడం కోసము చూడడానికి హింసలాగా అనిపిస్తది. ఒక దుష్టుడిని దండించడం అంటే హింసలా అనిపిస్తది. కానీ హింస గాదది. ఒక దుష్టుడిని దండించడం ద్వారా అనేక మంది అమాయకులను కాపాడిన వాళ్ళం అవుతాం హింస నుంచి. వాళ్ళ ధర్మము క్షత్రియుని యొక్క ధర్మము మాంసాహారం తినడం గాదు. దుష్టులను శిక్షించడం. దుష్టులను శిక్షించాలి అనే విషయాన్ని అంతగా చెప్పకుండా
క్షత్రియులు మాంసాహారం తినొచ్చు అనే ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నారు. క్షత్రియ ధర్మం ఏంటిది? క్షత్రియుడు సమాజంలో అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసము ఎలాంటి వ్యక్తినైనా శిక్షించవచ్చు అనే విషయం చెప్పకుండా, అమాయక ప్రాణులను మాత్రము తినవచ్చు అనే సర్టిఫికేట్స్ ఇవ్వడం ఎంతవరకు భావ్యం? వాళ్ళే అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడైతే రాలేదే. ఇక్కడైతే ఏమీ రాలేదు. వీళ్ళకు ఎగ్జామ్షన్ ఉంది. క్షత్రియులు తినొచ్చు. క్షత్రియులు హింస చేయొచ్చు. క్షత్రియులు దండించవచ్చు. దుష్టులను దండించవచ్చు అనేది ఉంది. కానీ మాంసాహారం తినవచ్చని లేదు. ఇక్కడ యమాలంటేనే యమ ఉపరమే. యమ ఉపరమే. ఉపరమే అంటే తొలగించడం. అంటే ఈ అహింస నుంచి దూరంగా ఉండడము, అబద్ధాల నుంచి దూరంగా ఉండడము, తర్వాత అస్థేయం నుంచి దూరంగా ఉండడము, వాటిని తొలగించడము యమమవుతుంది. అంత పెద్ద మహాపురుషులకు ఈ హింసను తొలగించే సామర్థ్యం లేకపోయిందా? ఈ హింస అంటే ఎక్కడైనా వేదం లోపల గాని, శాస్త్రం లోపల గాని వీళ్ళు తినవచ్చు, పలానా వర్గం వాళ్ళు తినొచ్చని లేదే. అలా వాళ్ళు తింటే దాన్ని మహావ్రతమే అనరు. అహింస మహావ్రతం ఎన్నటికి కాదు. ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుంది అంటే సర్వతా, సర్వదా, సర్వభూతానాం అనభివిద్రోహః. అనభిద్రోహః. అనభిద్రోహః. ఇది అహింస అవుతుంది. ఈ అహింస గురించే మనము ధర్మం లోపల మొదటి లక్షణం గురించే మనకు అర్థం గాకుంటే, ఈ సమాజానికి, పండితులకు, గొప్ప గొప్ప వాళ్ళకి ఇంకా మిగతా ధార్మిక విషయాల గురించి ఎలా చెప్పగలరు? ఇది మొదటి పాయింట్. దీన్నే అర్థం చేసుకోలేకపోతే, దీన్నే అర్థం చేయించలేకపోతే మరి ఎలా? ధర్మ ప్రచారం ఎలా జేయగలరు? సమాజాన్ని ధర్మాత్ములుగా ఎలా మార్చగలరు? అంతే. వ్యాసుడు రాసిన అంటే పతంజలి మహర్షి యమనియమాలకు వ్యాసుడు రాసిన ఈ భాష్యం అద్భుతమైంది. సర్వతా, సర్వదా, సర్వభూతానాం అనభిద్రోహః. అంతే. దానికి ఇంకా కరెక్షన్ లేదు. దాని లోపల ఎలాంటి మార్పు లేదు. కనుక మనము దీన్ని తప్పకుండా పాటించాలి. ఇది అహింస. ఇక సత్యం. సత్యం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పకపోవడం సత్యం. మనకంతే తెలుసు. అందరికి అంతే తెలుసు. పండితులకు అంతే తెలుసు. ప్రచారకులకు అంతే తెలుసు. ఏంటి? అబద్ధం చెప్పకపోవడం సత్యం. కానీ దీనికి వ్యాసుడు ఎలా చెప్తున్నాడంటే, సత్యం యథార్థే వాంగ్మనసే. సత్యానికి నిర్వచనం ఏంటంటే, సత్యం యథార్థే వాంగ్మనసే. మనసులో ఉన్నది వాక్కుతో చెప్పడం. మనసులో ఎలా ఉందో అలానే వాక్కుతో చెప్పడాన్ని ఏమంటారు? సత్యం అంటారు. మన మనసు లోపల ఒక విషయము మనము పుస్తకంలో చదివి తెలుసుకున్నాం. చెప్పడం కూడా ఎలా చెప్పాలి? నేను పుస్తకములో చదివింది చెబుతున్నాను. నేను అనుమానించి ఇలా అనుకుంటున్నాను అనేది ఒకటుంది. అలా అనుమానించే చెప్తున్నాను. నేను డైరెక్ట్ చూసాను. ఇది ప్రత్యక్షంగా అనేది గూడా ఒకటుంది. ఒక నిమిషం.
సత్యం. సత్యం అనే దానికి యథార్థే వాంగ్మనసే. మనసులో ఉన్నట్టే చెప్పాలి. అది సత్యం అవుతది. అంటే ఇక్కడ సత్యము మనసులో ఉన్నదే చెప్పాలి అంటే దానికి కొన్ని నిబంధనలున్నాయి. మనము ఒక వ్యక్తికి ఏదైనా ఆరోగ్య సలహా ఇస్తున్నాం అనుకోండి. నాకొకరు చెప్పారు. ఇది తింటే ఈ వ్యాధి తగ్గుతుందని. నేను యాజ్ ఇట్ ఈజ్ అతనికి చెప్పాను. ఇది తినండి మీ వ్యాధి తగ్గుతుందని. కానీ అతనికి ఆ వ్యాధి ముదిరిపోయింది. ఆ వ్యాధి వల్ల మరణించాడనుకోండి. అంటే నేనిక్కడేమో అబద్ధం ఏం చెప్పలేదు. నాకు చెప్పిందే చెప్పాను. అందుకే వ్యాసుడు ఏమంటాడంటే, సత్యాన్నే చెప్పాలి గాని పరీక్షించి చెప్పాలి. నేను పుస్తకంలో చదివాను. నేను పలానా ఆ పుస్తకం లోపల ఇలా రాసుంది. దీనికి ఇది చికిత్స అని అలా మూర్ఖంగా చెప్పొద్దు. మనం కూడా ఈ వ్యక్తికి ఈ ఔషధము ఆ వ్యాధిని దూరం చేస్తుందా అనే అవగాహనతో చెప్పాలి. అంటే మనకి ఏది తోస్తే అది చెప్పడము, ఇది కూడా సత్యం గాదు. మన ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, నీ మనసులో ఉన్నదే చెప్పు. మనసులో ఉన్నదే చెప్తున్నాను. కానీ ఆ మనసులో ఉన్నదాన్ని చాలా పరీక్షించి చెప్పాలి. మనం ఎప్పుడు గూడా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా కళ్ళకు కట్టినట్టు చెప్పొద్దు. ఇప్పుడు ఒకటి చదువుతున్నామంటే దాన్ని మనం అర్థం చేసుకొని, దాన్ని నిరూపించుకుంటే అలాగే చెప్పాలి. కానీ ఎవరో చెప్పారు ఇలా అంటే మనకు యూట్యూబ్‌లో గూడా వస్తుంటాయి గదా! ఇది చేయండి. మీకు 100 సంవత్సరాలు తప్పకుండా ఆయువు ఉంటుంది. అది ఇట్లాంటివి ఏమవుతాయంటే ఇది సత్యం గాదు. సత్యం ఎలా ఉంటుందంటే చూడండి చికిత్స అనేది చరక సంహిత ప్రకారము వ్యక్తిగతం. ప్రతి వ్యక్తికి చికిత్స, ఔషధం మారుతూ ఉంటుంది. అందరికీ గంపగుత్తగా ఒకే విషయం చెప్పడము అది సరికాదు ఓపెన్‌గా అందులో. కొంతమంది పాటిస్తారు దాన్ని. ఆ పాటించిన వాళ్ళకి నష్టాలు జరగొచ్చు. కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం కాదు సత్యం అంటే. సత్యం ఎలా ఉండాలి? మనం పరీక్షించి చెప్పాలి. ఏదైనా మనకు తెలిస్తే దాన్ని బాగా పరీక్షించి చెప్పాలి. ఊరికే చెప్పొద్దు. అలా చెప్తే ఏమవుతుందంటే నష్టమే జరుగుతది. నష్టం జరిగితే ఇక్కడ ఏం చెప్పాడంటే మొట్టమొదలే సత్యం ద్వారా గూడా హింస జరగొద్దు. అస్థేయం ద్వారా గూడా హింస జరగొద్దు. అంటే మనము అహింస అనే వ్రతాన్ని ఎప్పుడు పూర్తి చేస్తాము? సత్యాన్ని పాటిస్తే, అస్థేయాన్ని పాటిస్తే, బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, అపరిగ్రహాన్ని పాటిస్తే, మిగతా వాటిని పాటిస్తేనే అహింస అనేది సిద్ధిస్తుంది. లేకుంటే సిద్ధించదు. కనుక మనము సత్యం చెప్పడం కూడా ఎలా చెప్పాలి అంటే బాగా అర్థం చేసుకొని, బాగా అధ్యయనం చేయాలి మనం. ఒకరికి మనం సలహాలు చెప్పాలంటే, ఒక ధర్మ ప్రచారం చేయాలంటే బాగా చదవాలి. మిడిమిడి జ్ఞానంతోని రాముడు మాంసాహారం తిన్నాడు, క్షత్రియులు మాంసాహారం తినొచ్చు అంటే ఇది రాంగ్ మెసేజ్ ఎళ్తుంది. కొంతమంది శాకాహార సాధన చేసేవాళ్ళు నేను క్షత్రియుడినే గదా! తినడం నేర్చుకుంటా. మరి గొప్పవాళ్ళే చెప్పారు గదా! అనే భావనొచ్చేస్తుంది. ఎందుకంటే మన సమాజం లోపల మనకొక స్థానం వచ్చినప్పుడు, మనం చెప్పిన మాట వేదమవుతుంది. విసన్న చెప్పిందే వేదం అంటారు జూడండి. ఒక పేరొచ్చిందనుకోండి, మనం ఏం చెప్పినా అది వేదం అనుకుంటారు. కనుక ఎవరి మీదైతే నమ్మకం ఉంచి మనుషులు వింటున్నారో, వాళ్ళకి మనం ఎప్పుడు గూడా అబద్ధాలు చెప్పకూడదు. అది చాలా ముఖ్యమైన పాయింట్. కనుక సత్యము అంటే మన మనసులో ఉన్నదే చెప్పాలి. మనసులో కూడా మనం పరీక్షించి చెప్పాలి. మనసులో ఉన్న విషయాన్ని గూడా ఇది సత్యం అనేది చాలా గొప్పది అన్నిటికంటే. సత్యము చెడితే మిగతాయి అన్ని చెడిపోతాయి. కనుక సత్యాన్ని గూడా బాగా జాగ్రత్తగా మనం చెప్పాలి. ఇక్కడ ఒక శ్లోకం గూడా వస్తుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. కానీ సత్యాన్ని అప్రియంగా చెప్పొద్దు. ప్రియంచ నానృతం బ్రూయాత్. అబద్ధాన్ని ప్రియంగా చెప్పినది తప్పే. అంటే మనం ఏం జేయాలంటే సత్యాన్ని ప్రియంగా చెప్పడం నేర్చుకోవాలి.
సత్యము ప్రియంగా చెబితేనే అది ధర్మం అవుతుంది. లేకుంటే అధర్మం అవుతుంది. ఇది నేను చెప్పేది సత్యమే గదా! ఎదుటి వాళ్ళకు నొ నొస్తే నొవ్వని, నాకేంటి అని చెప్పొద్దు. సత్యాన్ని చెప్పాలి. ఇక్కడ నొవ్వొద్దు అంటే దుష్టులకు గాదు, శిష్టులకు. అక్కడ మనకొకటి ఏమొస్తుందంటే, దుష్టులను హింసించడము అహింస అవుతుంది. దుష్టులతోని కఠోరంగా మాట్లాడడం గూడా ధర్మమే అవుతుంది. ఎందుకంటే, ఆ కఠోరత్వం వల్ల వాళ్ళ లోపల మంచి రావాలి. కఠోరత్వాన్ని ఎందుకు ప్రకటిస్తాం? హింస జేయడం గాని, వాళ్ళతోని కఠోరంగా మనము పలకడం గాని ఎందుకు అంటే, దుష్టత్వం వాళ్ళలోని దుష్టత్వాన్ని తగ్గించడం కోసం. అలా మనము సత్యాన్ని గాని, అహింసను గాని, దుష్టత్వాన్ని ఖండించే దృష్టి లోపల మనం వాడొచ్చు. కానీ, దుష్టత్వం పెరిగిందనుకోండి, మనం మాట్లాడే మాటలతోని మళ్ళీ తప్పవుతుందది. కానీ యోగి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనము అంటే మన ధర్మం ప్రకారము శిక్షించవలసొచ్చిన ఆ శిక్షను ఎలా అంటే, అతని బాగు కోసము ఇతరులు తప్పు చేయకుండా ఉండడం కోసం శిక్షించాలి. మన మనసు లోపల ఏమాత్రము ఆ వ్యక్తి మీద ద్వేషభావం ఉండొద్దు. అందుకే జెప్తారు. రాముడు రాక్షసులను దండించినప్పుడు అతని మొహం లోపల చిరునవ్వు అనేది చెదరలేదట. అంటే ప్రశాంతమైన వదనం ఉందంట. దానికి కారణం ఏంటంటే, అతడు వాళ్ళను సంహరించడం లోపల వాళ్ళ దుష్టత్వాన్ని సంహరిస్తున్న వాళ్లకు సద్గతి ప్రాప్తించాలి. వాళ్ళ లోపల వివేకమైన జన్మ లభించాలి అనే భావంతోని దండించాడు. అంటే బాగా కసితోని, కోపంతోని వీళ్ళను నాశనం జేయాలి అలాంటి భావం గాదు. వాళ్ళని ఎందుకు దండిస్తున్నాడంటే, వాళ్ళు శిష్టులను హింసిస్తున్నారు గనక, ఆ శిష్టులను రక్షించే ఉద్దేశ్యం కోసము వీళ్ళను ఉద్ధరించే రాక్షసులను ఉద్ధరించే భావంతోని అతడు దుష్ట శిక్షణ చేశాడు. మహాపురుషులు కోపంతో జేయరు. మన్యువుతో జేస్తారు దుష్ట శిక్షణ. అంటే హింస అంటే శత్రువులను దండించకపోవడం గాదు. శత్రువులను దండించకుంటే ఏమవుతుంది? హింస ఇంకా పెరుగుతుంది. వాళ్ళ యొక్క హింస పెరిగి సమాజం లోపల హింస పెరుగుతూనే ఉంటుంది. కనుక హింస అంటే మనము దుష్ట శిక్షణ కోసం వాడుకోవచ్చు. కానీ మన భావం లోపల హింస ఉండకూడదు. మన భావం లోపల ఒక సాత్విక భావమే ఉండాలి. మన మనసు లోపల సాత్విక భావమే ఉండాలి. అంటే వీళ్ళను ఇలా శిక్షించడం ద్వారా వీళ్ళు ఉద్ధరించబడతారు. సమాజానికి మేలు జరుగుతుందనే భావంతో జేయాలి. అలా ఆలోచించాలి. తర్వాత సత్యం మనం మాట్లాడాలంటే మనకు రఘువంశంలో వస్తది. సత్యాయ మిత భాషణం అని. ఎవరైతే సత్యాన్ని మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడే వ్యక్తి అబద్ధాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా మాట్లాడితే అబద్ధాలొస్తాయి. కనుక మనము సత్యంగా ఉండాలంటే మిథ్య భాషణం జేయాలి. అంటే చాలా తక్కువ మితంగా మాట్లాడాలి. మిత భాషణం. అయితే మిత భాషణము అని ఒక్కొక్కసారి సత్యం చెప్పకుండా ఉండొద్దు. ఎలా ఉంటుందంటే సత్యము కొన్ని సందర్భాల లోపల మనం మౌనంగా ఉంటే అన్యాయం జరిగిపోతుందనుకోండి. అక్కడ మౌనంగా ఉండడం కంటే సత్యం చెప్పవలసొస్తుంది. సత్యము గొప్పదవుతుంది. సత్యము ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతామని అక్కడ అవసరం ఉన్నా మనం మౌనంగా ఉండొద్దు. ఆ మౌనము అక్కడ నష్టం చేస్తుందనుకోండి, అన్యాయం జరుగుతుందనుకోండి, ఆ మౌనంకి మనం బాధ్యులం అవుతాం. కనుక సత్యం కంటే మౌనం కంటే కొన్ని సందర్భాల లోపల సత్యమే గొప్పది. మౌనాత్ సత్యం విశిష్యతే అని మనకొస్తది. మౌనాత్ సత్యం విశిష్యతే అంటే ఏందంటే, మౌనం కంటే సత్యం చెప్పడం ఉత్తమం. కానీ
అబద్ధాలు చెప్పడం కంటే మౌనం గొప్పది. ఇది అర్థం చేసుకోవాలి. శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల మనము మితభాషణం చేయడం ద్వారా మితభాషణం ఏం చేస్తుంది? మన లోపల అబద్ధాలు చేయకుండా చేస్తుంది. అని మనం మౌనంగా ఉన్నామనుకోండి. ఆ మౌనము ఉండడం వల్ల నష్టం జరిగిందనుకోండి అక్కడ, అన్యాయం జరిగిందనుకోండి. కానీ మౌనాత్ సత్యం విశిష్యతే. అక్కడ సత్యము అనేది గొప్పది, శ్రేష్టమవుతుంది. సత్యం చెప్పడం ముఖ్యం గదా! కనుక మాట్లాడాలి. కానీ మాట్లాడాలి అని అబద్ధాలు చెప్పడం కంటే, అబద్ధాలు చెప్పవలసొస్తే మాట్లాడడం లోపల మౌనంగా ఉండడమే మేలు. ఇలా ఈ అహింస, సత్యం అనే 2 విషయాలు చాలా గొప్పవి. వీటి రెండిటి గురించి బాగా అర్థమైతేనే ధర్మం అర్థమవుతది. ఇవి 2 అర్థం కాకుండా ధర్మం అర్థం కాదు, యోగం అర్థం కాదు. కనుక ఇవి రెండిటి గురించి బాగా తెలియాలి మనకు. తర్వాత సత్యాయమిత భాషణం అనేది రఘువంశంలో వస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అధికంగా మాట్లాడడం వల్ల అబద్ధాలు ఆడతాం. అబద్ధం అనేది అది పాపం కనుక తక్కువ మాట్లాడడం అనే ఒక నియమం గూడా జేయడం జరిగింది. తర్వాత ఈ శబ్దాలను సరిగా చెప్పలేక ఎదుటి వ్యక్తులకు మనం ఏదో పండితులము అని నిరూపించడం కోసము వాళ్లకు రాని భాష లోపల కఠినంగా మాట్లాడడము, కఠోరంగా మాట్లాడడము, ఆ వ్యక్తికి ఒక ముక్క అర్థం కాకపోవడం గూడా అబద్ధం కిందికే వస్తుంది. అసత్యం కిందికే వస్తుంది. నాకు సంస్కృతం వచ్చిందని తెలియాలని మీకు సంస్కృతం ఒక ముక్క రాకున్నా సంస్కృతంలో ప్రసంగించడం. అక్కడ వినేవాళ్ళంతా తెలుగు వాళ్ళు. కానీ మాట్లాడేది సంస్కృతం, లేకపోతే ఫ్రెంచి, లేకపోతే ఇంగ్లీషు, ఇంకేదో మరాఠీ భాష లోపల చెప్తున్నాననుకోండి. అది గూడా అసత్యమే అవుతుంది. అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాణి మాట ఎందుకుంది? మనలోని భావాన్ని ఎదుటి వ్యక్తికి తెలపడం కోసం ఉంది. అది ఎదుటి వ్యక్తికి తెలియట్లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. బాగా ధీమాగా మాట్లాడుతున్నావా? లేకపోతే బాగా వేరే భాషలో మాట్లాడుతున్నావు. కఠినంగా మాట్లాడుతున్నావు. అప్పుడు మన యొక్క మాట్లాడే మాట అసత్యం అవుతుంది. అసత్యము అంటే మనం ఏమనుకున్నాము? మనకి ఇందాక తెలిసిన అర్థం ఏంటిది? అసత్యం అంటే సత్యం చెప్పకపోవడం. సత్యము అంటే అసత్యం చెప్పకపోవడం. అంతే అర్థం చేసుకున్నాం. కానీ మనము ఎదుటి వ్యక్తికి అర్థం గాని భాషలో మాట్లాడడం గాని, అర్థం గాని రీతిలో మాట్లాడడం గాని అది గూడా అబద్ధమే. ఏ విధంగానైతే సిగరెట్ డబ్బాల పైన స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని చిన్నగా రాసుంటది. అంటే రాయాలని రాసుడు. వ్యక్తులకు అర్థం గాకుండా. అది చాలా చిన్న అక్షరాలతో ఉంటుంది. అది కూడా అబద్ధమే. అంటే ప్రకటనలు చేస్తుంటారు. పాన్ పరాగ అంటే ఇప్పుడైతే స్మోకింగ్ గురించి, వీటి గురించి ఎక్కువ యాడులు లేవు. ఒక పాన్ పరాగ యాడ్ ఒస్తుంది. పాన్ పరాగ్ యాడ్ అంతా పాన్ పరాగ్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ, చివరగా చాలా స్పీడ్‌గా చెప్పిస్తారు. పాన్ పరాగ్ ఆరోగ్యానికి హానికరం. అంతే. అది వినరాకుండా చెప్తారు. ఇది కూడా అబద్ధమే. అంతే గాకుండా ప్రకటనల లోపల ఒక ఆయిల్ గురించి ఇచ్చారు. హెయిర్ ఆయిల్ గురించి. వాళ్ళ ఆయిల్ అమ్మడం కోసము మీ వెంట్రుకలు నల్లగా రాలకుండా కురులు చాలా పెరుగుతాయి. ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. మీ చర్మము మెరిసిపోతుంది బంగారంలాగా ఈ సోప్ వాడితే. ఇవన్నీ కూడా అబద్ధాల కిందకొస్తాయి. అంటే జరగని విషయాల గురించి చెప్పి ప్రజలకు అన్యాయం చేయడము అసత్యం అవుతుంది. మరి అసత్యము ఇప్పుడు అసత్యము, అహింస ఇవి 2 కూడా ఉదాహరణకి మనము మంచే చెప్తున్నాం. మంచే మాట్లాడుతున్నాను. కానీ ఎదుటి వ్యక్తికి నొస్తుందనుకోండి. మరి అక్కడ హింస జరుగుతుంది గదా! నేను మాట్లాడే మాటల వల్ల
వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండడం వల్ల వాళ్లకు కొంత బాధ కలుగుతుంది. మరి అది హింస కాదా? ఉదాహరణకి మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం. అధర్మం గురించి మాట్లాడే విషయం లోపల వాళ్ళకి కొంచెం నొప్పించొచ్చు విషయం. మరి అది వాళ్ళు హింస పడుతున్నారు గదా! మీరు మాట్లాడే మాటల వల్ల. మరి ఇది హింస కిందికి రాదంటే రాదు. మనం మాట్లాడే మాటలు వాళ్ళ మంచి కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ రాముడు మాంసాహారం తిన్నాడు అని ఎందుకు చెప్పారు? అది ధర్మం గాదు గనక అలా చెప్పకపోతే బాగుండని అంటున్నాం గానీ, వాళ్ళను ద్వేషించడానికో, వాళ్ళను నిందించడానికో, వాళ్ళని బాధ పెట్టడానికో కాదు. సత్యం చెప్తే బాగుంటుంది. సమాజానికి మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని చెప్పి సమాజానికి ఎలాంటి మెసేజ్, ఎలాంటి ప్రయోజనం ఇవ్వదలుచుకున్నారు అనే విషయంలో మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే మాటల లోపల వాళ్లకు నష్టం జరగాలని, వాళ్లకు బాధ కలగాలని చెబితే మనము హింస చేసినట్టవుతుంది. అలా గాదు గదా! మనం మాట్లాడేదే అహింస గురించి. మనం ఎందుకు హింస చేస్తాము? మనము మన తరపు నుంచి మనము హింస చేయకూడదు. ఎదుటి వ్యక్తికి మనం మాట్లాడే మాటలు హింసించినప్పటికిని అది హింస కిందికి రాదు. మనము మాట్లాడే మాటల లోపల స్వార్థం ఉంది, అన్యాయం ఉంది, స్వలాభం కోసం మాట్లాడితే, వాళ్ళని బాధ పెడితే ఆ విషయం లోపల మనం హింస చేసిన వాళ్ళం అవుతాం. లేదు, వాళ్ళ మేలుగోరి, సమాజం మేలుగోరి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఒకవేళ కాస్త నొప్పిగా అనిపించినా అది హింస కిందికి రాదు. అది అధర్మం కాదు. సత్యం విషయంలోనైనా, అహింస విషయంలోనైనా ఎదుటి వ్యక్తికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి. నేను మామూలుగా తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను. కానీ కొంతమందికి అర్థం కావట్లేదనుకోండి. అది వాళ్ళ యొక్క మేధస్సు యొక్క లోపం. కానీ చాలా మందికి అర్థమై ఒకళ్ళిద్దరికి అర్థమవుతలేదంటే వాళ్ళకు అర్థమయ్యే సామర్థ్యం లేదు. ఇక్కడ అసత్యం కిందికి రాదు. అసత్యం ఎప్పుడవుతుందంటే మీకు రాని భాషలో నేను మాట్లాడి, చాలా కఠినమైన పదాలను తీసుకొని చెబితే అది అసత్యం కిందకొస్తుంది. వీలైనంత వరకు మనము ధర్మ ప్రచారం గాని, జ్ఞాన ప్రచారం ఎలా చేయాలంటే, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతి లోపల సరళంగానే చెప్పాలి. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే, నాకు ఇంగ్లీష్ ఒస్తది, నాకు సంస్కృతం వస్తదని చూపెట్టడానికి చెప్తా ఉంటారు. మన ఉద్దేశ్యం ఏంటిది? మనం చెప్పడంలో ఉద్దేశ్యం ఏముంది? ఎదుటి వ్యక్తికి మన భావం అనేది ఇంజెక్ట్ గావాలి. అలా చెబితే అది సత్యమవుతుంది. అంటే సత్యానికి, అహింసకి ఎంత అర్థం ఉంది? ఇందులో నేనొక 5-10% కూడా చెప్పలేదు ఇంకా. ఈ అహింస సత్యం గురించి. ఇంకా చాలా ఉంది. వ్యాసుడు గాని, మా గురూజీ గాని అద్భుతంగా చెప్పారు. సత్యము, అహింస చాలా గొప్పవి. తర్వాత మూడో గొప్ప వ్రతం అస్తేయం. అస్తేయము అంటే ఏంది? దొంగతనం. ఇవి చిన్నప్పటి నుంచి వింటాం మనం. అంటే చిన్నప్పుడు ఆ పైన దూలాలపై రాసేది. సత్యము పలకవలెను, అహింసను పాటించవలెను, దొంగతనము చేయరాదు. దొంగతనము చేయరాదంటే మనకేమర్థమైతది? యజమాని యొక్క అనుమతి లేకుండా ఎవరి వస్తువునైనా, ఎవరి పదార్థాలైనా మనం తీసుకుంటే దొంగతనం అని అర్థమవుతుంది. కానీ అలా చెప్పలేదు ఇక్కడ. అలా అనుకుంటే ఉదాహరణకి ఒక వ్యక్తి అక్రమంగా ఇల్లు కట్టాడు. లేకపోతే ఏదో అక్రమమైన పనులు చేశాడనుకోండి. పోలీస్ వారెంట్‌తోనొచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకొనెళ్తారు వస్తువులను. జప్తీ చేస్తారు. మరి దొంగతనమా అది? యజమాని యొక్క అనుమతి లేకుండా వాళ్ళేదైనా తప్పు చేస్తే గవర్నమెంటు జప్తీ చేసుకుంటుంది. అలా అది దొంగతనం కిందికి రాదు. దొంగతనము అంటే యజమాని యొక్క అనుమతి లేకుండా తీసుకోవడం మాత్రమే కాదు. అక్కడికే పరిమితమయ్యాం మనం. దొంగతనం అంటే ఏంటి? ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా తీసుకుంటే దొంగతనం. మరి లంచాలు తీసుకునేటోళ్ళు అనుమతితోనే తీసుకుంటారు గదా! మరి అది దొంగతనం కిందికి రాదా? వ్యక్తే ఇస్తాడు గదా! అవసరం ఉన్న వ్యక్తి ఆఫీసర్‌కు డబ్బులిస్తాడు గదా! అక్కడ దొంగతనంగా ఆయననే ఇస్తున్నాడు. ఈయన తీసుకోవట్లేదు. ఆయనే చేతులతోనే ఇస్తాడు. మరి లంచము దొంగతనం గాదా? దొంగతనమే. లంచము దొంగతనమే. అనుమతితో తీసుకుంటే మాత్రం అది దొంగతనం కాకుండా పోదు. కొంతమందుంటారు చాలా ఫ్రీగా వచ్చి మన వస్తువులు తీసేసుకుంటున్నారు. అరేయ్! ఇది నేను తీసుకుంటే బాగుందని.
మనము మొహమాటానికి తీసుకుంటాం. అది కూడా దొంగతనమే. అసలు ఏది అస్థేయం? స్థేయం అంటే దొంగతనం. అస్థేయం అంటే దొంగలించకుండా ఉండడం. ఏది అసలు? అస్థేయం అంటే ఏంటి? దానికి పతంజలి మహర్షి అస్థేయానికి ఏదైతే ఈ సూత్రం రాశాడో దానికి వ్యాసుని యొక్క భాష లోపల ఈ సూత్రం వచ్చింది. అస్థేయం అంటే ఏంటంటే అశాస్త్ర పూర్వకం. అశాస్త్రపూర్వకం. ద్రవ్యాణం పరతః స్వీకరణం స్థేయం. దొంగతనానికి నిర్వచనం చెప్పాడు. దొంగతనం అంటే ఏంటంటే అశాస్త్రపూర్వకం ద్రవ్యాణం పరతః. శాస్త్రానికి విరుద్ధంగా ఇతరుల యొక్క ద్రవ్యాన్ని స్వీకరించడం స్థేయం దొంగతనం. అశాస్త్రపూర్వకం అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఎవరి నుంచి అయినా ద్రవ్యానం, ద్రవ్యం అంటే కేవలం డబ్బులు బంగారమే కాదు, వస్తువులు ఏవైనా, అతని సొత్తు ఏదైనా, అతని రచనలు కావచ్చు, అతని వీడియోలు కావచ్చు, అతనికి సంబంధించిన ఏదైనా కానీ అశాస్త్రపూర్వకంగా తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారు. అశాస్త్రపూర్వకం ద్రవ్యాణం పరతః స్వీకరణం స్థేయం. అంటే శాస్త్రపూర్వకంగా మనము ఇతరుల నుంచి ద్రవ్యాన్ని గ్రహిస్తేనే అది అస్థేయం అవుతుంది, లేకుంటే అది దొంగతనం అవుతుంది. ఆ వ్యక్తి పర్మిషన్ ఉన్నప్పటికీ కొంతమంది అమాయకులు ఉంటారు, ఇచ్చేస్తారు, పర్మిషన్ తీసుకోమంటారు, కానీ దాని మీద మనకు హక్కు లేదనుకోండి, అది దొంగతనం కిందకి వస్తుంది. నేను ఆ వ్యక్తికి ఏం మేలు చేయలేదు, అడిగాను, నాకు అది ఇవ్వు అన్నాను, అమాయకుడు కనుక ఇచ్చేశాడు. ఆయన ఇచ్చాడు కనుక ఇది దొంగతనం ఏం కాదు, నేను దొరనే అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి నువ్వు అన్యాయంగా తీసుకున్నావు, అతడు అమాయకుడు కనుక ఇచ్చాడు, కనుక ఇది దొంగతనమే. దొంగతనము అంటే యజమాని అనుమతి లేకుండా తీసుకోవడమే కాదు, శాస్త్రానికి విరుద్ధంగా ఎవరి వస్తువును కానీ, ఎవరి పదార్థాలు కానీ, ఎవరికి సంబంధించిన సొత్తును కానీ తీసుకోవడానికి వీలు లేదని చెప్పాడు వ్యాసుడు. అందుకే అతడు వేద వ్యాసుడు. గొప్ప విషయాలు, చాలా గొప్ప విషయాలండి, సమాజానికి ఇవి తెలియాలి. అసలు బేసిక్స్ ఇవి. అహింస, సత్యం, అస్థేయం అంటే బేసిక్ ఆలివి, అక్షరమాల ధర్మానికి, మానవత్వానికి. అదే తెలియకుంటే ఎలా? అదే తెలియకుంటే సమాజం ఎలా బాగుపడుతుంది? ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడికి ఈ విషయం తెలియాలి. తెలియకుంటే ఏమవుతుంది? తన ద్వారా ఇతరులకు నష్టం జరుగుతుంది, తనకు ఇంకా అపార నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి గనుక ధర్మ మార్గంలో నడవకుంటే తప్పకుండా శిక్షిస్తాడు, నో డౌట్. అంటే మనుషులకు వేదాన్ని చదవాలంటే మంత్రాలు నేర్పడము, బ్రహ్మముహూర్తాన్ని లేపి మంత్రాలు అనిపించడమే కాదు. వేదము అంటే ఎక్కడికి అయిపోయింది పరిమితము? ప్రొద్దున లేసి బ్రహ్మముహూర్తాన మంత్రాలను ఉచ్చరింపజేయడం. ఉచ్చరించాలి వేదాన్ని. మనం వేదం ఒక స్వరయుక్తంగా వేద మంత్రాలు చదవాలి, కానీ అదే లక్ష్యం కాదు. వేదములో ఉన్న ఈ నిగూఢమైన రహస్యాలను మనకు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే విషయాలను తెలియజేయగలగాలి. అవి తెలుసుకోవడం కోసము ఇప్పుడు 50 ఏళ్లకు మంత్రాలనే మొదలు పెడితే, సంస్కృతం అష్టాధ్యాయ మహాభాష నుంచి నేర్పుకుంటూ పోతే, ఇవి నేర్చుకొని అతడు ఇంకా చదవడం అనే వయసు వచ్చేసరికి 70, 80, 90 సంవత్సరాలు వస్తాయి. అప్పుడెప్పుడు ధర్మం నేర్చుకోవాలి? ధర్మాన్ని ఇమీడియట్ గా చెప్పగలగాలి. ధర్మాన్ని మనము చదివి చెప్పాలంటే వ్యాకరణం కావాలి. ఇప్పుడు నేను చదివి చెప్పాలంటే నాకు వ్యాకరణం కావాలి తప్పకుండా. కానీ నేను మీకు నేర్పాలంటే మీరు వ్యాకరణం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్తున్నాను, మీరు వ్యాకరణం నేర్చుకున్న తర్వాత కూడా ఇవే నేర్చుకోవాలి. అహింస అంటే ఇదని, సత్యం అంటే ఇదని, అస్థేయం అంటే ఇదని, ఇవే నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు స్వయంగా పఠనం చేస్తూ నేర్చుకోవచ్చు వ్యాకరణం వస్తే. మంచి గురువు దొరికిండు అనుకోండి, ఏ భాషలో ఉన్నా
తేలికగా ధర్మాన్ని తెలుసుకోవచ్చు. సంస్కృతం వస్తే, రకరకాల భాషలొస్తేనే మనకు ధర్మం గురించి అర్థమవుతుంది. లేకుంటే వేదం ఏం అర్థం కాదు, ధర్మం ఏం అర్థం కాదనేది లేదు. మంచి గురువు లభిస్తే తెలుగు రాకున్నా, తెలుగు అక్షరాలు రాకున్నా ధర్మం నేర్పొచ్చు. అలా ప్రయత్నం చేయాలి మనం. లాంగ్ ప్రాసెస్ పెట్టొద్దు. మీకు ధర్మం తెలుసుకోవాలంటే అవన్నీ చదవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు నేర్చుకుంటాడు? ఇవన్నీ చదివేసరికే అతడికి సగం వయసు వచ్చేసిపోతుంది. సగం వయసులో మొదలుపెడితే మృత్యు వస్తుంది. కనుక ధర్మాన్ని తేలికగా చెప్పగలగాలి. మహర్షులు ఎంత కష్టపడితే ఈ విషయాలొచ్చాయి. వ్యాస మహర్షి ఎంత కష్టపడితే ఇంత తేలికగా అహింస అంటే ఏంది? సత్యం అంటే ఏంది? అస్థేయం అంటే చెప్పగలిగాడు. మనకు తెలుసా? ఇన్ని రోజులైంది. అక్కడో, ఇక్కడో సత్సంగాలలో పాల్గొంటున్నాం. ధర్మ ప్రవచనాలు వింటున్నాం. అహింస యొక్క సరియైన నిర్వచనం తెలుసా? సత్యం యొక్క సరియైన నిర్వచనం తెలుసా? అస్థేయం యొక్క సరియైన నిర్వచనం తెలుసు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే. అహింస అంటే హింస చేయకపోవడం. సత్యం అంటే అబద్ధం మాట్లాడకపోవడం. అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం. కానీ దీని వెనక ఎంత రహస్యం దాగుంది? అస్థేయం అనే విషయం వెనుక అవినీతి చేయొద్దనుంది. లంచాలు తీసుకోవద్దనుంది. అన్యాయంగా ఎవరిది తీసుకోకూడదు. కష్టార్జితం, న్యాయార్జితమే తీసుకోవాలనుంది. మనం ఎంత కష్టపడ్డామో అంతే తీసుకోవాలనుంది. శిక్ష కూడా అధికంగా ఇవ్వకూడదు. దుర్మార్గులకే శిక్ష ఇవ్వాలనుంది. ఇన్ని సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి చూడండి. లా కవర్ అవుతుంది. ఫైనాన్స్ కవర్ అవుతుంది. ధర్మం కవర్ అవుతుంది. స్పిరిచువాలిటీ కవర్ అవుతుంది. ఇంత జ్ఞానాన్ని మన చెంత పెట్టుకొని దాన్ని బయటికి తీయకుండా ఏవో పొడి పొడి మాటలు మాట్లాడి, కఠినమైన శబ్దాలు చెప్పేసి, ధర్మాన్ని పాటించు, యమనియమాలు ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందా? అహింస అంటే ఏమర్థమైతది మనకు? దాన్ని క్లియర్‌గా చెప్పేవాళ్ళు గావాలి. సమాజం మీద, ప్రపంచం మీద ప్రేమ, దేశం మీద ప్రేమ ఉంటే, ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ప్రతి వ్యక్తికి తాను పాటిస్తూ, ప్రతి వ్యక్తికి చెప్పాలి. అప్పుడు ప్రపంచం బాగుపడుతుంది. కానీ ధర్మం అంటే చాలా కఠినమైంది. వేదం అంటే చాలా కఠినమైంది. అవి అల్లంత దూరాన ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే ఇవన్నీ కొండలెక్కుకుంటూ పోవాలి. అంత కఠినంగా చెప్తే ఎవరొస్తారండి? ఋషులు వేదంలోని విషయాలను మనం తెలుసుకోలేమనే, అంత ఈజీగా అర్థం చేసుకోలేమనే ఇంత తేలికగా సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. కనుక మనము దీన్ని బాగా తెలుసుకోవాలి. ఇది ఇతరులకు చెప్పడం కోసం కాదు. మొదలు మనం పాటించడం కోసం మనకు అవసరం ఇది. ఈ జ్ఞానం అంటే ఎలాంటిదంటే ఇమ్మీడియేట్‌గా ఉపయోగపడేది ఎవరికి? మనకు. ఆ ఉపయోగపడిన దాని యొక్క లాభాన్ని చూసి, ఆ ఉత్సాహంతోని ప్రపంచానికి గూడా దీన్ని మనం పరిచయం జేయాలి. ఇది అస్థేయం. అస్థేయం అంటే మనం ఎవరి సొమ్మును కూడా శాస్త్రపూర్వకంగా తీసుకోకపోతే అది దొంగతనమే అవుతుంది. అంటే శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రము అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం ఏంటిది? ఆప్తోపదేశః శబ్దః. ఆప్తుల ఉపదేశమే శబ్దము. ఆ శబ్దమే శాస్త్రము. అంటే ఆప్తులు ఎవరు? ప్రాప్తి చేసుకున్న వాళ్ళు, నిస్వార్థపరులను ఆప్తులు అంటారు. ఎవరు వారు? ఈశ్వరుడు. అంటే ఈశ్వరుని యొక్క వేదము శబ్ద ప్రమాణం. ఆ ఈశ్వరుని వేదాన్ని చదివి సమాధి స్థితి లోపల స్మృతుల రూపంలో తెలియజేసిన ఋషుల యొక్క వాక్యము శబ్ద ప్రమాణం. అంటే శృతి, స్మృతిలో ఏదైతే చెప్పబడిందో దాని పూర్వకంగా ఇతరుల నుంచి వాళ్ళ ద్రవ్యాలను స్వీకరించడం మాత్రమే అస్థేయం అవుతుంది. మిగతాయన్నీ దొంగతనం అవుతాయి. ఆ వ్యక్తి ఒప్పుకున్నప్పటికిని కొంతమంది దానం చేస్తారండి. 4 మంచి విషయాలు చెప్పగానే దానం చేస్తారు. అతనే ఇచ్చాడు గదా! అంటే నువ్వు ధర్మాన్ని ప్రచారం చేశావా? జ్ఞానాన్ని అతనికి చెప్పావా? అప్పుడు నీకు తీసుకునే అర్హత ఉంటుంది. కొంతమంది బ్రతుకు తెరువు కోసం కూడా సన్యాసం స్వీకరించిన వాళ్ళున్నారు. కాషాయ వస్త్రాలేసుకొని తిరుగుతారు. కాషాయ వస్త్రాలేసుకున్నాడు గనుక సన్యాసి అని వాళ్ళిస్తారు.
కానీ సన్యాసి ఏం చేయాలి? వాళ్ళకు ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను బోధించాలి. బోధించినప్పుడు అతనికి ఇతరుల నుంచి సొమ్మును గ్రహించే అర్హత వస్తుంది. అలా చెప్తుంది శాస్త్రం. అలా అతను చేయనప్పుడు ఊరికే కాషాయ వస్త్రాలేసుకొని దానం తీసుకుంటే ఏమవుతుంది? అది దొంగతనం కిందకొస్తుంది. అందుకే దొంగ బాబాలన్నారు. ధర్మాన్ని చెబితే సన్యాసాశ్రమం ఎందుకు? ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించి ధర్మ ప్రచారం చేయడం కోసము, జ్ఞాన ప్రచారం చేయడం కోసం సన్యాసాశ్రమం. అంటే సర్వసంగ పరిత్యాగం చేయడము, ప్రపంచం కోసం బ్రతకడం సన్యాసం అవుతుంది. ఆ వ్యక్తి సన్యాసి అనే వ్యక్తి తన ధర్మాన్ని పాటించినప్పుడు దానం వస్తే తీసుకుంటే అది అస్థేయం అవుతుంది. లేకుంటే అది స్థేయం, దొంగతనం అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా నేను కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది దొంగతనం కిందకొస్తుంది. అందుకే ఆరోగ్య శాస్త్రంలో గూడా హితుబుక్, మితుబుక్, ఋతుబుక్ అని 3 వస్తాయి. ఎవరు ఆరోగ్యంగా ఉంటారంటే హితుబుక్ హితకరమైంది తినాలి. మితుబుక్ అంటే మితంగా తినాలి. ఋతుబుక్ అనే దానికి ఒక అర్థం చెప్తాడు ఋషి. ఏం చెప్తాడు? రుజు మార్గంలో సంపాదించింది. రుజు మార్గం అంటే ఏంది? న్యాయార్జితం, కష్టార్జితం. ఎవరైతే న్యాయార్జితం, కష్టార్జితం తింటారో వాళ్ళకు రోగం రాదని చెప్తాడు. కానీ ఈ ఆరోగ్యం గురించి ప్రచారం చేసేవాళ్ళు ఈ ఉప్పు తినకండి, పప్పు తినకండి, ఈ కూర తినండి, ఆ కూర తినండి, ఇది తినకండి, అది తినకండి అని బాగానే చెప్తున్నారు. ఓకే. కానీ దాంతో పాటు ధర్మం పాటించండి, పుణ్యం చేసుకోండి. అది మీకు ఆరోగ్యాన్నిస్తుంది, ఆయువునిస్తుందని చెప్పరే? ఎక్కడైనా ఆరోగ్యానికి, ధర్మానికి ముడిపెట్టారా? పెట్టలేదు. అదే భక్తి. ఆ గుడికెళ్ళండి, ఈ గుడికెళ్ళండి, ఈ వ్రతం చేయండి, ఆ వ్రతం చేయండి చెప్తారు. కానీ మూగజీవులకు, అమాయకులకు, అనాథలకు దానం చేయండి అని చెప్పారు. ఈర్ష్య వద్దు, ద్వేషం వద్దు, కపటం వద్దని చెప్పారు. ఏవో వ్రతాలు చెప్తారు. మీరు తలస్నానం చేయండి, వాళ్ళని ముట్టుకోకండి, వీళ్ళని ముట్టుకోకండి, దూరంగా ఉండండి. ఆహ్, పాత్రలు బాగా శుభ్రంగా చేసుకోండి. ఇవి చెప్తారే గాని మనసును శుభ్రం చేసుకోండి అనే విషయం చెప్పరు. అసలు ఆరోగ్య విషయంలో గాని, భక్తి విషయంలో గాని దానికి ధర్మాన్ని జోడిస్తే ఎంత అందంగా ఉంటది. అసలు అదే భక్తి అంటే. అదే ఆరోగ్యం అంటే. కానీ ధర్మం లేకుండా ఆరోగ్యం రాదు. ధర్మం లేకుండా భక్తి లేదు. పనికి మాలిన విషయాలు చెప్పి, పనికి మాలిన పద్ధతులు చెప్పేసి, మనుషుల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? పాపాత్ములను చేస్తున్నారు. కనుక ఇది ఆవేదన. ఋషులు అంత గొప్పగా చెప్పినా, మనం ఎందుకు ఇంత దరిద్రంలో ఉన్నాం ఇంకా? అంటే ఎవరైతే తెలిసిన వాళ్ళున్నారో వాళ్ళు ఇంకా తెలియచేయాలి. తెలియచేయకుంటే ప్రపంచానికి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. సత్యం చెప్పాలి అంతే. ఇక్కడ ఎవరిని వ్యతిరేకించడం కాదు. అసత్యాన్ని వ్యతిరేకించాలి. వ్యక్తిని కాదు వ్యతిరేకించేది. ఆ వ్యక్తిలో ఉన్న అసత్యాన్ని, అధర్మాన్ని వ్యతిరేకించాలి. అంతేగాని వ్యక్తిగతమైన కక్షలు పెంచుకోవడం గాదు. ఆ! సాంప్రదాయక కక్షలు పెంచుకోవడము, మత కక్షలు పెంచుకోవడం, కుల కక్షలు పెంచుకోవడం గాదు ఇక్కడ ఉద్దేశ్యం. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ సాంప్రదాయానికి చెందిన వ్యక్తి అయినా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ భాషకు సంబంధించిన వ్యక్తి అయినా, అతనిలో ఉన్న చెడును వ్యతిరేకించాలి మనం. భాష పరంగా వ్యతిరేకించడము, మతపరంగా వ్యతిరేకించడము, కులపరంగా వ్యతిరేకించడము, ఇది గాదు ధర్మం. ఎవరి లోపల అధర్మం ఉంటుందో వాళ్ళని వ్యతిరేకించాలి. ఆ అధర్మాన్నే వ్యతిరేకించాలి. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? అధర్మాన్ని దూరం జేయడం కోసమే వ్యతిరేకం. ఇక్కడొచ్చింది గదా! ద్వేషం ఎందుకు? వాళ్ళని ఉద్ధరింపజేయడం కోసం. అప్పుడది అహింస అవుతుంది. హింస గాదు. ఇది అవసరం. ఈ ప్రచారం అవసరం. ధర్మ ప్రచారం అంటే వేదికలెక్కి ఏం మాట్లాడతారు? ఇవే చెప్పవలసినవి. వైదిక ప్రచారం చేస్తాము, ఆర్య సమాజ ప్రచారం చేస్తాం, ఇంకేదో ప్రచారం చేస్తాము, దేశం గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడతారు? ఇవి గాక ఇంకేముంటాయి? ఇంతకంటే దేశానికి గాని, ప్రపంచానికి గాని, సమాజానికి గాని మేలు చేసే విషయాలు ఇంకేముంటాయి? ఏముండవు. ఇవి చెప్పవలసిందే ఇవి. మీరు ఓ 20 సంవత్సరాలు గురుకులం నుండి వచ్చినా చెప్పవలసింది ఇదే. 30 సంవత్సరాలు తపస్సు చేసి చెప్పవలసిన విషయాలు గూడా ఇవే. కనుక ఇవి చెప్పాలి. మనుషులకు సమాధానం చెప్పవలసింది ఇది. చేస్తున్నారండి. ఫిజికల్ కార్యక్రమాలు చేస్తారు. పోయి యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు.
దానివల్ల కొంత లాభం ఉంటుంది. ఇంత లాభం ఉండదు. ధర్మ ప్రచారం అంత లాభాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనం చాలా అశుద్ధిని పెంచాము, కాలుష్యాన్ని పెంచాము. మీరు చేసే చిన్న యజ్ఞము కాలుష్యాన్ని దూరం చేయదు. కొంత ఉపశమనం. కానీ అక్కడ సంఘటన అనేది ఒకటి జరుగుతుంది. వేద మంత్రాల ఉచ్చారణ జరుగుతుంది. సత్సంగం జరుగుతుంది గనక దానివల్ల ఎక్కువ మేలు జరుగుతది. మనం ఎక్కడికి పరిమితం అయ్యామంటే వైదికులు అనేవాళ్ళు కూడా ఏదో యజ్ఞం చేస్తే అయిపోతుంది. పెద్ద పని చేశాను. కాదు. వ్యక్తి లోపల తన మనసు లోపల ఉన్న అశుద్ధిని తొలగించాలి. అది నిజమైన యజ్ఞం. అది కేవలము ఈ ధర్మ ప్రచారం, జ్ఞాన ప్రచారం వల్లనే అవుతుంది. దాన్ని అశ్రద్ధ చేసి వేరే వేరే విషయాల గురించి టైం వేస్ట్ చేస్తే సమాజం ఎలా బాగుపడుతుంది? మనను మనం ఒకసారి ఆ ఆంతరంగికంగా పరిశీలించాలి. ఏం చేస్తున్నాం మనం అసలు? ఏది మనకు మొదలు? దాన్ని మనము అనుసరించాలి. మిగతా ప్రజలకు ప్రచారం చేయాలి. అస్థేయం దొంగతనము, అన్యాయము, అవినీతి ఇవి చేయకుండా ఉండడం అస్థేయం. కేవలము రాత్రి దొంగతనం చేసేవాళ్ళే దొంగలు గాదు. పగలు ఇలాంటి పనులు చేసేవాళ్ళు గూడా దొంగలే. అదే చెప్తుంది శాస్త్రం. నేను గాదు చెప్పేది. వ్యాసుడు చెప్తున్నాడు. కనుక మనము ఇవి పాటించాలి. చెప్పడానికి గాదు. మనం ఇవన్నీ ఊరికే విని బాగా బట్టి బట్టి ఇవే తీసుకెళ్ళి వేదికల మీద చెప్పడం కోసం గాదు. మనం మొదలు పాటించాలి. ఆత్మయాజి, దేవయాజి అనే ఒక కథొస్తది శతపథ బ్రాహ్మణ లోపల. ధర్మాన్ని ప్రచారం చేయడము, ధర్మాన్ని చూపెట్టడం కోసం చేసే వాళ్ళను దేవయాజులంటారు. ధర్మాన్ని తాను పాటించడం కోసము ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో వాళ్ళను ఆత్మయాజులంటారు. ఆ కథ లోపల చివరికి ఎవరు గెలుస్తారంటే ఆత్మయాజే గెలుస్తాడు. అంటే మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో మొదలు అది మనం పాటించాలి. మందికి చెప్పడం కోసం గాదు. మనం ఎప్పుడు గూడా ఇలా ఎదుటి వ్యక్తి వైపే చూపెడతాం చెయ్యి. ఆ వ్యక్తి అబద్ధం ఆడతాడు. ఆ వ్యక్తి అన్యాయం చేస్తాడు. ఆ వ్యక్తి మోసం చేస్తాడు. ఆ వ్యక్తికి ధర్మం జెప్పాలి. ఆ వ్యక్తికి సత్యం జెప్పాలి. ఇవన్నీ మనం మొదలు పాటించాలి. కానీ చెప్పాలి. కానీ మొదలు మనం పాటించాలి. మనం పాటిస్తూ చెప్పాలి. అప్పుడు సమాజం గూడా మారుతుంది. మనం ఏం పాటించకుండా మన లోపల హింస ఉంటది చూడండి. యజ్ఞం చేసే వ్యక్తికి ఎంత ఈర్ష్య, ద్వేషం, కపటం. ఆ! తానే బ్రహ్మగా ఉండాలని. ఇవన్నీ చూస్తుంటాం మనం. నీలోని ఈర్ష్య పోలే, ద్వేషం పోలే, హింస పోలేదు. కానీ యజ్ఞం చేస్తున్నాడు గదా! అన్నీ మాఫైతాయి అనుకుంటారు. కావు. నేను యజ్ఞకు పెద్దను. నేను చెప్పినట్టు మీరు వినాలి. ఒక గర్వం, ఒక అహం, ఇతరుల పట్ల హింసాభావం ఇవి ఉండొద్దు. హింస, ఈర్ష్య ఇవన్నీ కూడా హింసలోకే వస్తాయి. హింసకు సంబంధించిన జాతే ఈర్ష్య గాని, అహంకారం గాని, అసహ్యించుకోవడం గాని, హ్మ్. అసూయ పడడం గాని ఇవన్నీ కూడా హింస కిందకొస్తాయి. మొదలు మనం ధర్మాత్ములం గావాలి. మన ధర్మాచరణము ఎదుటి వ్యక్తి లోపల మార్పు తీసుకొస్తుంది. తప్పకుండా మనల్ని అనుసరిస్తారు. మనం ఏం ధర్మం పాటించడం, మనం ఏదో పోయి పెద్ద హోమం చేస్తే గొప్పవాళ్ళు గారు. అక్కడ సమాజంలో ఏం మార్పు రాదు. నీ మనసు లోపల శుద్ధి లేదు. నీకు ధర్మం గురించి అవగాహన లేదు. నీకు సమాజం మీద నిజమైన ప్రేమ లేదు. నీ యొక్క పేరు ప్రతిష్ట కోసం వచ్చి యజ్ఞాలు చేస్తున్నావు. పెద్ద పండితునిగా, పెద్ద పురోహితునిగా చలామణి కావాలని చేస్తున్నావు. సమాజం యొక్క కళ్యాణం గురించి కాదు నువ్వు చేసేది. నీ యొక్క పేరు ప్రతిష్టలు నీకు వచ్చే దక్షిణ కోసం చేయడం. దానివల్ల సమాజం మారదు. మనకు దక్షిణ అవసరమే. పేరు ప్రతిష్టలు వస్తే రాని. కానీ దానికోసం చేయకూడదు. పవిత్రమైన భావం. పవిత్రమైన భావనతో, ప్రేమతో సమాజమన్నా, సమాజములో ఉన్న వ్యక్తులన్నా, జీవులన్నా ఒక దయా హృదయం, కృపా హృదయంతోని చేయాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. మీ అందరి కోసం నేను అనే విధంగా ఉండాలి. అభయం ఇవ్వాలి. చదువుతాం అభయం మిత్రాద్ అభయం అమిత్ర అని. కానీ అందరి లోపల భయం కలిగిస్తాం, బాధ కలిగిస్తాం. అలాంటి ప్రవర్తన ఉంటది మన లోపల. మనం ఎలా ఉండాలని చెప్తాడు వ్యాసుడు.
మన ద్వారా ప్రతి జీవి కూడా భయరహితం కావాలట, బాధరహితం కావాలట. అలాంటి జన్మనే జన్మ అంటాడు. అది సాధించాలి మనం. ఇది అస్థేయం. అస్థేయం తర్వాత వచ్చేది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యానికి 3 అర్థాలున్నాయి. బ్రహ్మకు 3 అర్థాలున్నాయి. చర్యానికి 3 అర్థాలున్నాయి. బ్రహ్మ అంటే ఈశ్వరుడు. చర్యం అంటే ఈశ్వరుని గురించి ప్రయత్నించడం. ఈశ్వరుని వైపు నడవడం బ్రహ్మచర్యం. తర్వాత బ్రహ్మ అంటే వేదం లేదా జ్ఞానం. చర్యము అంటే పొందడం. జ్ఞాన సముపార్జన చేయడం, వేదాధ్యయనం చేయడము, దీన్ని కూడా బ్రహ్మచర్యం అంటారు. తర్వాత బ్రహ్మచర్యం ఉపస్థేంద్రియ నిగ్రహాన్ని కూడా బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యానికి కూడా ఈ 3 అర్థాలున్నాయి. బ్రహ్మచర్యము అంటే ఈశ్వరుని లక్ష్యంగా ఉంచుకోవాలి మనం. వేదాధ్యయనం చేయాలి. వీర్య రక్షణ చేసుకోవాలి. ఇక్కడ వ్యాసుడు బ్రహ్మచర్యానికి ఏం రాశాడంటే, అంటే 3వ అర్థమే రాశాడు. బ్రహ్మచర్యం గుప్తేంద్రస్య ఉపస్థస్య సంయమః. గుప్తేంద్రియస్య గుప్తేంద్రస్య గుప్తేంద్రియస్య తర్వాత ఉపస్థస్య సంయమం సంయమః. బ్రహ్మచర్యం గుప్తేంద్రస్య ఉపస్థస్య సంయమః. అంటే ఉపస్థేంద్రియం యొక్క సంయమనము మినిమం అయితే పాటించాలి అనేది చెప్పడం జరిగింది. అంటే మనస్సును మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇది బ్రహ్మచర్యం. తర్వాత అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అర్థం ఏంటిది? అపరిగ్రహం. పరిగ్రహం అంటే 4 వైపుల నుంచి సంగ్రహించడం. అంటే బాగా 4 చేతులు సంపాదించడం. అపరిగ్రహం అంటే అంటే అధికంగా సంపాదించుకోకపోవడం. పరిగ్రహము అంటే బాగా ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి ఈ పని చేసి, ఆ పని చేసి, రాత్రి చేసి, పగలు చేసి, ప్రొద్దున లేసి, ఎప్పుడూ చేస్తూ పనులు చేసి బాగా పైసలు సంపాదించుకోవాలి, బాగా వస్తువులు సంపాదించుకోవాలి, బాగా బట్టలు సంపాదించుకోవాలి, బాగా వాహనాలు సంపాదించుకోవాలి అనుకోవడం ఏమవుతుంది? పరిగ్రహం అవుతుంది. అపరిగ్రహం అలాంటి భావన యోగికి ఉండకూడదు. ఈ యమాలన్నీ కూడా యం యమ, ఉపరమే అనే అర్థంతో నచ్చాయి గదా! అంటే తొలగించడం. చూడండి, అహింస అనే పదం వచ్చింది. హింసను తొలగించడం. ఇక్కడ ఆ అనే పదం వస్తే తొలగించుడు అని వస్తది. అహింస. తర్వాత అస్థేయం, అపరిగ్రహం. ఈ మూడిటికే వచ్చింది. అస్థేయం, అపరిగ్రహం, అహింస. హింసను తొలగించడం అహింస. పరిగ్రహాన్ని తొలగించడం అపరిగ్రహం. స్థేయాన్ని తొలగించడం దొంగతనం. అస్థేయం. ఇవి వచ్చినాయి గదా! మరి ఇక్కడ సత్యము ముందు లేదు. బ్రహ్మచర్యానికి ముందు లేదు. వ్యభిచారం అని రాయలేదు. తర్వాత ఆహ్, అబద్ధం అంటే మనకు అహింస అంటే హింస చేయకూడదు. సత్యం అంటే అననురా అను లేకపోతే అబద్ధము ఆడకపోవడము అని రాయలేదక్కడ. అనృతం. అనృతం అని కూడా రాయలేదు. అనృతం అనే పదం కూడా పెట్టొచ్చు. అనృతం అంటే అబద్ధం ఆడకపోవడం. సత్యము అంటే అబద్ధం చెప్పకపోవడం. అలా చెప్పలేదు. అక్కడ సత్యమనే చెప్పాడు. సత్యము అంటే ఏందంటే ఖచ్చితంగా సత్యం పలకాలని అర్థం. ఒక అబద్ధాలు చెప్పకపోవడమే సత్యం గాదు. సత్యం పలకడం సత్యం. ఇక్కడ వ్యభిచారం చేయకపోవడమే బ్రహ్మచర్యం గాదు. బ్రహ్మచర్యంగా ఉండడం, బ్రహ్మచారిగా ఉండడం అంటే గృహస్థులు కూడా బ్రహ్మచారిగా ఉండడము బ్రహ్మచర్యం కిందకొస్తది. అందుకే ఋషులు పదాలను ఎలా ఎంచుకుంటారంటే, ఆ పదం లోపల మనకు పూర్తిగా అర్థమవుతుంటది. ఇక్కడ అహింస అనే దానికి బదులు దయాని రాయేస్తుండే.
ప్రేమ అని రాయలేదు అట్లా. అహింస హింస చేయకపోవడం. దయ కలిగి ఉన్నావా కలిగి లేవా కాదు, హింస చేయొద్దు. ఇక్కడ అస్తేయం అంటే దొంగతనం చేయొద్దు. దాన ధర్మాలు చేయడం అని రాయలేదు అక్కడ, దొంగతనం చేయొద్దు అంతే. ఇక్కడ అపరిగ్రహం అంటే బాగా సంపాదించొద్దు. ఈ అపరిగ్రహానికి సూత్రం ఏం చెప్పాడంటే, అపరిగ్రహం విషయాణం అస్వీకరణం, విషయాణం అస్వీకరణం అపరిగ్రహ. అపరిగ్రహం అంటే ఏంటంటే విషయాణం, విషయాణం అంటే విషయాలను. హలో, విషయాలను స్వీకరించకపోవడం. విషయాలు అంటే అన్ని వస్తాయి, వస్తువులు వస్తాయి, డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి విషయాలు. విషయాణం అస్వీకరణం, ఈ విషయాలను స్వీకరించకుండా ఉండడం అపరిగ్రహం. అంటే ఇవి స్వీకరించడం వల్ల ఏమవుతుంది అంటే 5 రకాల దోషాలు ఏర్పడతాయి. అర్జన దోషం, అర్చన దోషం, అర్జన దోషం ఒకటి. అర్జన దోషం అంటే ఏంటంటే అర్జించడ దోషం ఉంటుంది, తర్వాత రక్షణ దోషం ఉంటుంది, క్షయ దోషం ఉంటుంది, ఆ తర్వాత సంఘ దోషం ఉంటుంది, ఆ తర్వాత హింస దోషం ఉంటుంది. అంటే మనం బాగా సంపాదించడం వల్ల అర్జన దోషం అంటే ఏంటంటే టైం ఎక్కువ దానికి అవుతుంది. అర్జన దోషం అంటే టైం ఎక్కువ అవుతుంది. తర్వాత అర్జన దోషం తర్వాత వచ్చేది రక్షణ దోషం. దాన్ని ఎంతైతే మనం సంపాదిస్తామో దాన్ని రక్షించడం కోసం కూడా ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది, రక్షణ దోషం. ఆ తర్వాత క్షయదోషం. క్షయదోషం అంటే ఏంటంటే వస్తువులు క్షీణిస్తుంటాయి, క్షీణించిన దాన్ని రిపేర్ చేయాలి మనం. రిపేర్ చేయడానికి డబ్బు పోతుంది, శక్తి పోతుంది, తర్వాత సమయం పోతుంది, క్షయదోషం. తర్వాత సంఘదోషం. సంఘదోషం ఏంటంటే వస్తువులకు కానీ ఈ పదార్థాలు కానీ మనము సంపాదించి పెట్టుకుంటే అది మనది అనే ఒక భావన కలుగుతుంది, అది ఎవరికి ఇవ్వం. కొంతమంది చూస్తుంటాం కదా, పిల్లలకి ఇవ్వరు ఆస్తులు, పిల్లలకు కూడా ఇవ్వరు, వేరే వాళ్ళకి కాదు. అంటే ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు కట్టుకున్న ఇల్లు మీద, వాళ్ళు సంపాదించిన వస్తువుల మీద వాళ్ళకు సంఘ దోషం అనేది ఏర్పడుతుంది, సంగమం ఏర్పడుతుంది. దానికి దీనికి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది, వాళ్ళకి ఉన్న ఆ వస్తువులకు మధ్య. దీనివల్ల ఏం చేస్తారంటే ఎవరికి ఇవ్వకుండా లోబి అయిపోతారు సంఘదోషం వల్ల. ఆ తర్వాత హింసా దోషం. మనం ఎంత సంపాదిస్తే భూతాలను హింసించకుండా సంపద అనేది పెరగదు. మనం ఎంత వస్తువులను సేకరిస్తే, డబ్బును సేకరిస్తే, బంగారాన్ని సేకరిస్తే, దానికోసం అంత కష్టపడుతుంటే అంత హింస జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ భావించి యోగి ఏమనుకుంటాడంటే ఈ పరిగ్రహం అనేది చేయొద్దనుకుంటాడు. పరిగ్రహము అంటే అధికంగా సంపాదించకూడదు, ఉన్నదానితోని తృప్తి పడతాను అనే భావంలో ఉంటాడు. ఎందుకంటే అపరిగ్రహం పాటించకుంటే ఏమవుతుంది, అపరిగ్రహం పాటించకపోవడం వల్ల మనిషి సమయం అంతా పరిగ్రహంలోనే వెళ్ళిపోతుంది. ఇంకా తాను యోగ సాధన ఎక్కడ చేస్తాడు, తను ఎందుకు పుట్టాను, ఏం చేయాలనే విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి, రావు. కనుక ఈ పరిగ్రహము అనేది చేయకూడదు అనుకోవడమే అపరిగ్రహం. అంటే వస్తువులను సేకరించడం ద్వారా అర్జన దోషం వస్తుంది, అంటే సంపాదించడం లోపల టైం పోతుంది, డబ్బు పోతుంది, శక్తి పోతుంది. తర్వాత వాటిని రక్షించడం లోపల కూడా సమయం పోతుంది, శక్తి పోతుంది. తర్వాత ఇంకా చాలా నష్టాలు జరుగుతుంటాయి. అంటే మనము వస్తువులు మినిమం చేసుకుంటే, చెప్తారు కదా జనరల్ గా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అన్నట్టు. అంటే మనకు తక్కువ వస్తువులు ఉంటే మనకు కంఫర్ట్ గా ఉంటామంటే మనకు సమయం అనేది మన చేతిలో ఉంటుంది కనుక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కానీ, తర్వాత ఆధ్యాత్మిక చింతన చేయడానికి కానీ టైం దొరుకుతుంది.
గురూజీ కనుక జీ గురూజీ నమస్తే. శివ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోవాలండి. మీరు ఎవరితో మాట్లాడేదంతా మాకు డిస్టర్బెన్స్ వస్తుంది. శివ పక్క నుంచి వాయిస్ ఎవరు ఆన్ చేసి మాట్లాడుతున్నారు గురూజీ. నేను మ్యూట్ చేశాను. నేను మ్యూట్ చేశాను. ఓకే, నమస్తే గురు. నమస్తే. అయితే మనము పరిగ్రహం చేయకుండా ఉండాలి ఎప్పుడైనా యోగ సాధన. ఈ నియమాలు ఎవరి కోసము అంటే మామూలు మానవుల నుంచి యోగుల వరకు కూడా అందరూ పాటించవచ్చు. కానీ ఇక్కడ యోగ సాధన గురించి చెప్తున్నారు కనుక యోగ సాధన చేసే వ్యక్తి, యోగి కాదలుచుకున్న వ్యక్తి పరిగ్రహం ఎక్కువ చేయొద్దు. పరిగ్రహం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? సమయము, శక్తి అంత దానికి ఖర్చు అవుతుంది. కనుక మనము ఇంకా చదవడము, జ్ఞానాన్ని పొందడము ఇవన్నీ ఏం చేయలేం. కనుక మన అవసరాలను మినిమైజ్ చేసుకోవాలి. అంటే తక్కువలో తక్కువ వస్తువులతోని, వస్త్రాలతోని, ఇళ్లతోని, వాహనాలతోని బ్రతికే నేర్పరితనాన్ని పొందాలి మనం. దాన్నే అపరిగ్రహం అంటారు. అపరిగ్రహము ఇది కంపల్సరీ పాటించాలి. ఇందులో మనకు యమాలను పంచమహావ్రతాలు అంటారు. మహావ్రతాలు అంటారు వీటిని.